ఒక 4 అవర్స్, 3 అవర్స్ కూర్చునేదాన్ని అంతే. సో, చాలా ఈజీగా అయిపోయేదనమాట. నేను ఇన్‌ఫాక్ట్ ఆ కూర్చొని మీటింగ్స్ అటెండ్ అవుతున్నప్పుడు కూడా ఏం చేసేదాన్నంటే ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా! సో, ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ ఏమో నా టమ్మీకి పెట్టేసేదాన్ని. పెట్టేసి పత్రి సార్‌వి 1 మినిట్ వీడియోస్ ఉంటాయి. 'పర్ల్స్ ఆఫ్ విజ్డమ్' అని చెప్పి యూట్యూబ్‌లో. సో, అది పెట్టేసేదాన్ని. సో, వాటెవర్ ఐ యామ్ డూయింగ్ అక్కడ ఏంటి అంటే ఆ హెడ్ ఫోన్స్ తోటి బేబీకి అది వినపడుతుంది. సో, అని చెప్పి అక్కడ తనకి తన నాలెడ్జ్ అనేది పాస్ అయిపోయేది. నేనిక్కడ మీటింగ్స్ అటెండ్ అయినా, నేను వర్క్ ఏదైనా సరే అది చూసుకునేదాన్ననమాట. సో, అలా అవుతా ఉండేది. అండ్ ఆల్సో అంటారు కదా! అంటే ఆహ్, మనకి బేబీస్ గురించి గాని, లేదా ఏదైనా సరే మన చుట్టుపక్కల పెట్స్ ఏవన్నా మనకున్నాయి అంటే వాటికి ఇంకా బాగా తెలుస్తది అని చెప్పి అని. సో, మాకు ఇంట్లోనే ఒక పెట్ ఉంది. గోల్డెన్ రిట్రీవర్. 2 ఇయర్స్ ఏజ్ అనమాట. వాడు స్కూబీ అని చెప్పి అంటాము. పెట్ డాగ్. సో, వాడికి ఎంత క్లియర్‌గా తెలిసిపోయేదంటే నార్మల్‌గా అయితే హి ఈస్ లైక్ ఇంట్లో నేను అండ్ మా హస్బెండే ఉంటామనమాట. అండ్ స్కూబీ. సో, వాడు ప్రతిదానికి దేనికైనా ఎక్సైట్ అవ్వాలన్నా, ఏదైనా సరే లైక్ మీదకి గెంతేస్తాడు. ఫ్రమ్ ద మొమెంట్ నాకు బేబీ వచ్చిన దగ్గర నుంచి మేము వాడికి చెప్పామనమాట. సో, వాడు ఏదైనా సరే నేర్చుకుంటాడు గానీ, అండ్ దెన్ మర్చిపోయి లైక్ చాలా గట్టిగా లాగేయడం నన్ను వాకింగ్‌కి తీసుకెళ్తున్నప్పుడు అలా చేసేవాడు. ఇంకెప్పుడైతే వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌలి వాకింగ్‌కి తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారు. బట్ దెన్ వాడు కూడా అసలు నా మీదకి దాని తర్వాత గెంతేవాడు కాదు. వాడికి అర్థమైంది. సో, కూర్చుంటున్నా సరే వచ్చి నా పొట్ట మీదకి కాకుండా అలా కొంచెం రావడము, అలా కూర్చొని చూడడం. నేను ఏ రూమ్‌లోంచి ఎక్కడికెళ్తే గనక అలా నన్ను ఫాలో అయ్యేవాడేమో నాకు చిన్న బాడీ గార్డ్ లాగా. అండ్ నెక్స్ట్ ఏమో నెలలు నిండే కొద్దీ నా పొట్ట కొంచెం పెరిగే కొద్దీ నేనేంటంటే గర్భ సంస్కార్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాను. యోగా స్టార్ట్ చేద్దాము అని చెప్పి అని. సో, యోగా చేస్తున్నప్పుడు అసలు ఒప్పుకునేవాడు కాదు. ఆ రూమ్‌లోకే వచ్చేయాలనేవాడు. సరే ఓకే అంటే నేను యోగా చేస్తున్నప్పుడంతా నా వెనకాతల కూర్చునేవాడనమాట. గోడకి వాడు ఆనుకొని. సో, కూర్చొని అయిపోయాక నాకు నించోడానికి కొంచెం ఇబ్బందయితే నేను స్కూబీ అంటే గనక వచ్చి నా పక్కన నించునేవాడనమాట. నించుంటే వాడి మీద వెయిట్ నేను పెట్టి అప్పుడు నేను పైకి నించునేదాన్ని. సో, వాడు కూడా ఎంతో అండర్‌స్టాండింగ్‌గా ఇంకా చాలా బావుండేదనమాట. అండ్ దెన్ నేను కొంచెం ఎక్స్‌పీరియన్సెస్ నావన్నీ కూడా అప్పుడు కొంచెం రాసుకున్నాను. సో, ఒక్కసారి సో, అనుశ్రీ, ఒకసారి ఆ! ఒకవేళ అన్నీ అవ్వకపోతే నెక్స్ట్ వీక్ కూడా చెప్పుదువు గానీ, ఆ! కంటిన్యూటీ చెయ్యు. అలాగే. అలాగే. ఓకే. సో, ఒకసారేమైందంటే, నేను ఇయర్ పోడ్స్ ఎతుకుతున్నాననమాట. ఇయర్ ఫోన్స్ నాకు కనబడట్లేదు. సో, నేను ఎతుకుతున్నాను నాకు కనబడట్లేదు అని చెప్పి ఒకసారి నార్మల్‌గా కళ్ళు మూసుకొని, దేవా నేను ఇయర్ ఫోన్స్ ఎక్కడున్నాయో కనబడట్లేదు నాకు అని చెప్పి అని అనుకుంటున్నాను. అనుకున్న నెక్స్ట్ మొమెంట్ నాకు సడెన్‌గా ఇమేజ్ మైండ్‌లో ఫ్లాష్ అయిందనమాట. ఓకే. ఒక బ్యాగ్‌లోని ఇయర్ ఫోన్స్ అలా ఉన్నట్టు. నేను వెంటనే సరే అని చెప్పి ఆ బ్యాగ్ ఓపెన్ చేసి వెంటనే చూసేసరికి దాంట్లో ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. అంటే కొన్నిసార్లు మనం కోయిన్సిడెన్స్ అనుకోవచ్చు. మనం కావాలి అంటే గనక అలా నాకైతే కొట్టిపారాలనిపించలేదు. బికాజ్ అంత క్లియర్‌గా నాకేదో ప్రతిసారి కూడా తను కమ్యూనికేట్ చేస్తున్నట్టు అలా అనిపించేదనమాట. అండ్ దాని తర్వాత ఒక్కొక్కసారేమో మష్రూమ్ తినేదాన్ని. సో, ఒకసారి మష్రూమ్స్ కట్ చేస్తున్నాను. మరీ అడిగి మా అత్తమ్మ చేత చేయించుకుంటుంటే చాలా క్లియర్‌గా లోపడనమాట. "అమ్మ నువ్విది తినొద్దు" అని చెప్పి ఒక క్లియర్ వాయిస్ వినబడింది. సో, నాకెప్పుడైతే ఇంక ఇనబడిందో ఓకే. సరే అని చెప్పి అయినా సరే మనకది ఇష్టం ఉంటుంది కదా! నేనేమో నాకర్థమైంది. బట్ నేను మాత్రం ఒక్కసారికి తినేసాను. నేనెంతో ఇష్టపడి అనుకున్నాను కదా! సో, తినేసి నేనింక మానేస్తాను అని చెప్పి అనుకోని పాపం నాకనిపించినా సరే తినేసాననమాట. ఆ రోజు కొంచెం వామిటింగ్స్ అయిపోయి చాలా వికారంగా అనిపించింది. అదే మళ్ళీ ఐయామ్ రియల్లీ సారీ దేవా! నేనసలు అనుకోలేదు. బట్ టేస్ట్‌కి నేను పడిపోయాను. సో, ఇంక మానేస్తాను అని చెప్పి ఇంక అప్పటి నుంచి మష్రూమ్ మానేసాననమాట. సో, అంత క్లియర్‌గా నాకనిపించినప్పుడు ఎందుకు అని చెప్పి అని. అండ్ దెన్ మా హస్బెండ్ కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ అలా అయింది. సో, ఇంక తను కూడా అప్పుడింక మానేసారనమాట. అలాగే ఒకసారి పొజిషనల్ స్కాన్స్ ఒకవేళ గాని అంటే మనకి నార్మల్‌గా ఫిఫ్త్ మంత్, సిక్స్త్ మంత్ నుంచి వచ్చేసరికి పొజిషనల్ స్కాన్స్ ఉంటాయి. సో, బేబీలో అన్ని పార్ట్స్ కూడా వాళ్ళు బేబీ పొజిషన్ బేస్డ్ వాళ్ళు స్కాన్స్ తీసుకొని ఫైనల్‌గా పంపిస్తారు. సో, అలా ఒక స్కాన్ అలా చేసినప్పుడు ఏమైందంటే, మా హస్బెండ్ ఏంటంటే మా స్కూబీని మళ్ళీ వాకింగ్‌కి తీసుకెళ్ళడానికని చెప్పి మధ్యలో వెళ్ళాలన్నమాట. అప్పటికే ఆల్‌మోస్ట్ 4 టైమ్స్ అయిపోయింది. నేనెళ్ళిన ప్రతిసారి లైక్ నువ్వు పొజిషన్‌లోకొచ్చేసేయి. ఒకేసారి స్కాన్ అంతా అయిపోతే మనకు చాలా ఈజీ అయిపోతది అనుకుంటున్నాం. ఆ రోజు దేవా మాత్రం అసలు మంచిగా చిల్ మొమెంట్ అన్నమాట. నాకు టైమ్ వచ్చినప్పుడే నేనెళ్తాను. నాకంతా ఓకే అన్నప్పుడే నేను చూస్తాను అన్నట్టు ఆల్‌మోస్ట్ 4 స్కాన్స్ అయిపోయాయి. స్టిల్ ద బేబీ ఏంటి అంటే ఒక్కొక్క పొజిషన్ ఒక్కొక్కసారి ఇస్తుందన్నమాట. అండ్ దెన్ ఇంకొచ్చేసరికి లేట్ అయిపోతుంది. ఇంక మౌలి ఏంటంటే నాకీసారి చూడడం అవ్వదేమో. సో, నువ్వు స్కాన్ చేసేసుకో పర్లేదు. నేనెళ్ళిపోయి స్కూబీని తిప్పేసి వచ్చేస్తానన్నారనమాట. సో, తను బయట ఎళ్ళిపోయి బుక్ చేస్తున్నాడు. నన్ను పిలిచారు. నేనింక లోపలికెళ్ళేసరికి వాళ్ళు స్కాన్ చేసి ఇంకొక్క పొజిషన్ ఉందండి. లేదు కదా! సో, ఇంక మరి మీరు మళ్ళీ ఎళ్లి వద్దురు గాని అని చెప్పనన్నారనమాట.
నేనేమో ఇంక సరే అని మేము నిన్నెంతో ఎక్సైటెడ్‌గా మేము నీకోసమే వెయిట్ చేస్తున్నాము. డ్యాడీకి మళ్ళీ చూడడం అవ్వదు దేవా! డ్యాడీ ఇప్పుడేమో స్కూబీని వాకింగ్‌కి తీసుకెళ్ళాలి. నువ్వు చిన్నది పొజిషన్‌లోకొచ్చేస్తే గనక వెంటనే డ్యాడీ ఏమో ఏంటి డ్యాడీ కూడా వచ్చి చూస్తారు. అంటే స్కాన్ అంతా అయిపోయాక యూజువల్లీ హస్బెండ్‌ని అలో చేస్తారనమాట. మొత్తం స్కాన్స్ అన్ని చూపిస్తారు. సో, ఇలా అన్నానండి. ద నెక్స్ట్ మొమెంట్ ఆవిడక్కడ తీస్తున్న ఏంటి ఆగండి, ఆగండి బేబీ పొజిషన్‌లోకొచ్చి వెంగంటే ఆవిడన్నారు మీరింకెళ్ళండి అని చెప్పి అన్నావిడ. నేను ఇలా లోపల అనుకున్నాను. నెక్స్ట్ మొమెంట్ ఆగండి, ఆగండి బేబీ పొజిషన్‌లోకొస్తుంది అని చెప్పి ఇంక వెంటనే ఇంక ఏదో అన్నట్టు ఇలా తిరిగిపోయింది బేబీ. కావాల్సిన పొజిషన్‌లోకొచ్చింది. ఆవిడ స్కాన్ చేసారు. వెంటనే బుక్ చేసుకున్న మౌలి ఆల్రెడీ అలా వచ్చి లోపడేమో మొత్తం స్కాన్ అంతా చూపించారు. బేబీని చూస్తేనేమో ఏదో చెయ్యి కనబడట్లేదు ఒకటి అంటే అప్పటికేమో బేబీ ఇలాగా పెట్టుకొని ఉన్నాదనమాట స్కాన్‌లోని. సో, మేమందరూ అసలు నిజంగా నాకైతే చాలా నచ్చింది. అంటే అంత బాగా కమ్యూనికేట్ చేస్తుంది నేను అనుకుంటాను ఆ రోజు. నువ్వు మంచిగా నీకు నచ్చినట్టు చిల్ అవుతున్నావు. ఈరోజు మాత్రం అస్సలు వినట్లేదు. సరే కానీలే ఈరోజు నీ రోజే ఎన్ని స్కాన్స్ కావాలంటే తీసుకో అని చెప్పి. కానీ ఆ మొమెంట్‌కి అక్కడ ఎప్పుడైతే డ్యాడీ ఎళ్ళిపోతున్నారో నాకు అప్పుడే అనిపించింది. ఓహ్! డ్యాడీ కూర్చి నాకు అర్థమైపోయింది. నువ్వు ఇంక ఆల్రెడీ స్టార్ట్ చేస్తావు మీ డ్యాడీ మాట వినడము అని చెప్పి అని. సో, అది ఒకటి చాలా అనిపించింది. అండ్ దెన్ ఆహ్, మా హస్బెండ్‌కి ఒక్కసారి లైక్ డ్రీమ్‌లా వచ్చిందనమాట. అంటే డ్రీమ్‌లోని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు. తనేంటంటే చనిపోయారు. లైక్ అంటే యంగర్ ఏజ్‌లోనే. సో, ఏంటి అంటే వాళ్ళ ఫ్రెండ్ కొంచెం మా హస్బెండ్ మీద హోప్స్ ఎక్కువ పెట్టుకున్నారనమాట. అంటే కొంచెం ఎక్కువ రెస్పాన్సిబుల్‌గా మా ఫ్యామిలీ తీసుకుంటారు అని చెప్పి అని. బట్ దెన్ మా హస్బెండ్ చేశారు. బట్ దెన్ ఆఫ్టర్ లైక్ ఫ్యూ ఇయర్స్ కంప్లీట్‌గా దీంట్లో పడిపోయాడు. కానీ ఆ రోజేంటంటే ఆబ్వియస్‌లీ డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ తను పడుకుంటున్నప్పుడు చాలా క్లియర్‌గా మా హస్బెండ్‌కి ఏంటి అంటే రూమ్‌లోని ఒక నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపించిందనమాట. అంటే లైక్ స్పిరిట్ ఉన్నట్టు అన్నమాట. ఒక ఆత్మ ఉన్నట్టు. సో, అది కూడా ఎందుకు నెగెటివ్ అనిపించింది అంటే చాలా యాంగర్‌తో ఉన్నట్టు ఉన్నాదనమాట. లైక్ చాలా కోపంగా చూస్తున్నట్టు రూమ్‌లో కార్నర్‌లోని. మా హస్బెండ్ చాలా క్లియర్‌గా తెలిసింది. తనేమో లేచారు. లేచి ఎందుకు ఇలా ఫీలింగ్ వస్తుంది అని చెప్పి అని అనుకుంటే, నార్మల్‌గా నేను నా వైపు ఇంకో వైపు తిరిగి పడుకున్నాను. సడెన్‌గా నా చెయ్య ఇలా వెళ్లి నా హస్బెండ్ మీద వేశానంట. అంటే మా హస్బెండ్‌కి హార్ట్ మీదనమాట. సో, ఆయనకి నిజంగా వెంటనే ఒక ఫీలింగ్ ఆఫ్ లైక్ నాన్న నేనున్నాను నీకు అని చెప్పి అన్నట్టనమాట. ఆ రీఅష్యూరెన్స్ లాగా చాలా క్లియర్‌గా అనిపించేసరికి హి వాస్ లైక్ యాక్చువల్లీ కొంచెం కంగారు పడుతున్నారు. ఎందుకంటే నేను బేబీ కూడా పక్కనున్నాము. చాలా క్లియర్‌గా ఆయనకి తన నెగెటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి అని చెప్పి అని. సో, ద మొమెంట్ తనకక్కడ చేయి పడిన వెంటనే హి వాస్ లైక్ ఎందుకు అసల దేవా చాలా క్లియర్‌గా ఇక్కడున్నాడు నాతో పాటు. ఏమవుతుంది అసలు ఏమి అవ్వదు అని చెప్పి వెంటనే తను మళ్ళీ హి వాస్ ఏబుల్ టు స్లీప్ పీస్‌ఫుల్లీ. అండ్ దాని తర్వాత నెక్స్ట్ మొమెంట్ తనకి ఆ నెగెటివ్‌గా ఏదైతే అనిపించిందో ఇంకేం అనిపించలేదంట. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి తనేమో చెప్పేసి ఇంత క్లియర్‌గా అసలు ఇప్పటి వరకు నువ్వు చెప్పినవే వింటున్నాను తప్ప నాకెప్పుడు క్లియర్‌గా ఏమీ అనిపించలేదు. నేను కూడా ఇంక మష్రూమ్ తినను. ఇంక నేను కూడా మానేస్తాను. సో, చాలా క్లియర్‌గా అసలు అంత బాగా కమ్యూనికేట్ చేస్తుంది బేబీ అని చెప్పి అని అన్నారనమాట. సో, థట్ వాస్ వన్ థింగ్. సో, చాలా బాగా అంటే యోగా చేస్తున్నప్పుడు బేబీ బాగా కదలడం గాని, లేదంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎంతో చక్కగా అసల రెస్పాండ్ అవ్వడం. సో, చాలా క్లియర్‌గా అనమాట. శక్తి స్థల్‌కి ఏం చేసామంటే బేబీ ఎప్పుడైతే పుట్టిందో వి వర్ లైక్ ఎవ్రీ మంత్ పౌర్ణమి టైమ్‌కి మనమేమో హైదరాబాద్‌లో ఉన్నాను కట్టాల్ పిరమిడ్‌కి వెళ్దాము. సో, పిరమిడ్‌లో మెడిటేషన్ చేయాలి అని చెప్పి అనుకున్నామనమాట. సో, పౌర్ణమి టైమ్ అయ్యేసరికి మేము వెళ్ళేవాళ్ళం. సో, బీ ఇట్ ఆఫీస్ ఉన్నా సరే, ఏదైనా సరే మేము ఆ రోజు కొంచెం అట్‌లీస్ట్ హాఫ్ డే తీసుకొనైనా సరే వెళ్ళేవాళ్ళమనమాట. వెళ్లి మెడిటేషన్ చేసినప్పుడు క్లియర్‌గా లోపల బేబీ ఫాస్ట్‌గా తిరుగుతున్నట్టు అనిపించడము. అండ్ దెన్ ఏమో త్రూ ఔట్ ప్రెగ్నెన్సీ నాకెందుకో చాలా సార్‌కి రిలేటెడ్ చాలా ఎమోషనల్‌గా ఉండేదాన్ని ఎందుకో తెలీదు. ఒక్కసారి ఇంక డెలివరీ అయింది. నాకు మళ్ళీ అది కంప్లీట్‌గా డిస్కనెక్ట్ అయిపోయింది. ఎందుకో ఐ డోంట్ నో. ఇప్పటికి నాకు ఇంకా కొంచెం అది డౌట్‌లో ఉంటుంది. ఎందుకంటే అప్పుడు సార్ ఇలా గుర్తొస్తే నేను ఫుల్ ఏడ్చేసేదన్నమాట. ఎక్కెక్కి ఏడ్చేసేదాన్ని. ఆయనిక్కడ ఎందుకు లేరు అని చెప్పి అని. సో, ప్రాబ్లమ్ నాకిప్పుడు అనిపిస్తది. అది నాకు సంబంధించింది కాదు. నా బేబీకి సార్‌కి కనెక్ట్ అయింది ఏదో సంథింగ్ ఏమో అని చెప్పి అని. ఎందుకు అంటే ఇంకా చాలా దుఃఖమొచ్చేదన్నమాట. ఆయనిక్కడ లేరు అని చెప్పి అని. అసలు బేబీ బయటకొచ్చాక నాకసలు మళ్ళీ తర్వాత ఆ కనెక్షన్ గాని, మెడిటేషన్ చేస్తున్నప్పుడు గాని అసలదేమి లేదు. ఆయన ఫోటో చూస్తే నాకు ఏడుపొచ్చేదన్నమాట. సో, నెక్స్ట్ ఏమో మంచి మంచి సాంగ్స్ నేను క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాను. అంటే తర్వాత మళ్ళీ బ్రేక్ ఇచ్చేసాను. నేర్చుకోవట్లేదు ఈ మధ్య. సో, అదొకటి నాకు యాక్చువల్లీ చాలా హెల్ప్ అయింది. అంటే నేనప్పటి వరకు స్టార్టింగ్ అంతా అమ్మ నన్ను ఫోర్స్ చేస్తుంది అని అనుకునేదాన్ని గానీ, ఒక్కసారి క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవడం వల్ల అలా సాంగ్స్ ఎవ్రీ డే అలా సాంగ్స్ పాడుతూనే ఉండేదాన్ని. అండ్ నెక్స్ట్ ఏమో ఏంటి ఇగ ఎఫర్మేషన్స్ చెప్పడము.
అండ్ నెక్స్ట్ ఏదైనా నైట్ పడుకుంటున్నప్పుడు పక్కాగా యూస్ టు మేక్ షూర్ లైక్ మెడిటేషన్ కూర్చొని ఓంకారం పెట్టేసేవాళ్ళం అనమాట. సో రాత్రి అంతా ఓంకారం లైక్ అవుతూనే ఉండేది. ఇప్పటికి కూడా మా బేబీ ఏంటంటే నైట్ పడుకుంటున్నప్పుడు తను ఏడుస్తున్నా సరే ఏదైనా అంటే ఓంకారం కొన్నిసార్లు పెట్టేస్తే గనక దాని వెంటనే కామ్ అయిపోతది. సో వాళ్ళకి ఎప్పుడైతే అది అలవాటు అవుతుందో సో తను క్లియర్ గా అది రిలేట్ చేసుకుంటుందనమాట. సో ఓంకారంకి తను లైక్ కామన్ అయిపోతది. అప్పుడు మెయిన్ గా 'శివోహం' సాంగ్ ఒకటి మా హస్బెండ్ పెట్టేవారు. మేము మెడిటేషన్ చేస్తున్నప్పుడు అది కూడా పెట్టుకునేవాళ్ళం. సో ఇప్పటికి నేను 'శివోహం' పాడితే గనక తను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్కడున్నా సరే లైక్ అలా మళ్ళీ పడుకొని పోతుందనమాట. సో 'శివోహం' తనకి పాడితే చాలు. వస్ ఓకే. ఆ! సారీ అది ఎందుకో డిస్కనెక్ట్ అయింది. ఓకే. సో యాహ్! సో 'శివోహం' ఒకటి ఒకవేళ గాని పాడితే గనక తను చాలా బాగా అంటే ఇప్పటికి కూడా తనకి చాలా ఇష్టమనమాట. సో అలాగా అయిపోతుంది. ఒకసారి ఇంకా బేబీ నార్మల్‌గా వెళ్ళాము ఒకసారి హాస్పిటల్‌కి వెళ్ళాము. సో హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడేమో అక్కడ కిక్స్ మానిటర్ చేస్తున్నారు. ఆల్‌మోస్ట్ 8 మంత్, 9థ్ అలా వచ్చింది. సో కిక్స్ మానిటర్ చేయాలి అని ఒక మెషిన్ పెట్టారు. పెడితే యూజువల్లీ నాకు డే టైమ్‌లోని అండ్ ఈవినింగ్ టైమ్‌లోనే నాకు మార్నింగ్ అండ్ ఈవినింగ్‌లో కిక్స్ తెలుస్తాయి. సో ఐ ఫీల్ ఆఫ్టర్‌నూన్ మంచిగా స్లీప్ చేస్తుందేమో అని చెప్పని మేము అనుకునేదాన్ని. సో మేము కరెక్ట్‌గా ఆఫ్టర్‌నూన్ వెళ్ళామనమాట. సో వాళ్ళు నాకు మానిటర్ చేస్తూ బేబీ యొక్క హార్ట్ ఏంటి కిక్స్ మేము అంటే ఆ బేబీ ఎంత యాక్టివ్‌గా ఉన్నదో మాకు తెలియాలి అని చెప్పి మానిటర్ చేస్తున్నాము అని ఒకటి మానిటర్ పెట్టారు స్టమక్‌కి అటాచ్ చేసి. సరే ఓకే అని అనుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ అయింది. ఒక్క కిక్ కూడా నాకు అనిపించలేదు. వాళ్ళు నాకు చిన్న బటన్ ఇచ్చారు. సో నీకు ఒకవేళ అనిపిస్తే గనక కిక్ నువ్వు అప్పుడు ప్రెస్ చెయ్యు అని. నేను సరే ఓకే అని అనుకున్నాను. పడుకొని ఉన్నాను. నాకసలు ఏమీ తెలియట్లేదు. 5 మినిట్స్ అయింది. అతనొచ్చి ఇంత సైలెంట్‌గా ఉంటుందా బేబీ అంటే యూజువల్లీ ఇది యాక్టివ్ టైమ్ కాదు. అంటే ఓకేలే టైం ఉన్నది ఇంకా మనం మానిటర్ చేద్దాం అన్నారనమాట. సరే అని చెప్పి అప్పుడు నేను అనుకున్నా. దేవా నేను నీకొక సాంగ్ నేను పాడతాను. సో నువ్వు ఎంజాయ్ చేస్తున్నట్టయితే గనక నువ్వు కిక్ చేయొచ్చు. నీ బేసిక్‌గా కిక్స్ మానిటర్ చేస్తున్నారు నీకిక్కడ. సో అందుకే వచ్చాము. నీ యాక్టివ్‌నెస్ తెలియటం కోసం అని చెప్పి అన్నాను. సో అంటేనేమో సరే అని చెప్పాను. నేను సాంగ్ స్టార్ట్ చేసిన మొమెంట్ గ్రాడ్యుయల్‌గా కిక్ స్టార్ట్ అయ్యాయి. ఎలా కిక్స్ వస్తున్నాయంటే, ఆ మానిటర్ కరెక్ట్‌గా ఏదో ఇంక నాకు తెలియాలి అన్నట్టు ఆ మానిటర్ ఎక్కడుందో అక్కడే కిక్స్ అనమాట. మానిటర్ పైకి ఇలా ఎళ్తుంది. నాకేమో డౌటొస్తుంది. నొక్కేస్తున్నాను. టప్ 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 నొక్కేస్తున్నాననమాట. నొక్కేస్తుంటే ఇది నాకు అర్థం కాలేదు. ఇది నాకేమైనా మానిటర్ ఏదైనా అలా వస్తుందా? లేదు అంటే ఎంత క్లియర్‌గా తెలుస్తుంది అని చెప్పి అని మా హస్బెండ్ పక్కనుంటే చూడు నీకు ఇది పైకెళ్తున్నట్టు అనిపిస్తుందా? అన్నాను. ఆ! అవును. అంటే నాకిది కిక్సే కానీ చాలా ఎక్కువొస్తున్నట్టు అనిపిస్తుంది అంటేనేమో డౌటొచ్చి డాక్టర్‌ని కూడా పిలిచాననమాట. ఇది మానిటర్ దానికదే ఊగుతుందా లేదా ఇది కిక్సానా అండి అని చెప్పి అని. అంటే లేదు లేదు బేబీ ఆ స్పెసిఫిక్ పాయింట్‌లో కిక్ చేస్తున్నట్టుంది. నిజంగా అది కిక్సే మీరు కౌంట్ చేయొచ్చు అన్నారనమాట. సో ఆయనేమో అయినా అంత ఎక్కువ మీరు కౌంట్ చేసేస్తున్నారు అంటేనేమో నాకు మరి తెలుస్తుంది అని మరి బాగోదులే అని చెప్పి 2 కిక్స్ వచ్చినప్పుడల్లా ఒకసారే నేను ప్రెస్ చేయడం స్టార్ట్ చేశాను. టూ మెనీ టైమ్స్ వచ్చేస్తే ఆళ్ళు కూడా ఏంటి అని అనుకుంటారు కదా అని. సో ఇంకెంతకీ ఆపట్లేదు. నేను పాడుతున్నంత ఫుల్ ఇంక అనేస్తే నేనింక మధ్యలో ఆపి నేనిప్పుడు సాంగ్ ఎండ్ చేసేస్తున్నాను. నువ్వు కూడా ఆపొచ్చు. థాంక్ యూ సో మచ్. నువ్వు యాక్టివ్‌గా ఉన్నావు. ఓకేలే అని చెప్పని నేనిలా సాంగ్ ఆపేసాను. వెంటనే కిక్స్ కూడా ఇంక ఆగిపోయాయి. ఆగిపోయేసరికి వాళ్ళేమో స్కాన్‌ది ఆ రిపోర్ట్ తీసేసరికి కరెక్ట్‌గా వాళ్ళొక ఎంత నాకు స్టార్టింగ్ 5 మినిట్స్ లేదు. తర్వాత ఒక 6 మినిట్సో, 7 మినిట్సో సాంగ్ అంతే. సో, దాంట్లోని మొత్తం 34 టైమ్స్ నేనేమో అది ప్రెస్ చేశాను. నాకు బేసిక్‌గా కిక్స్ తెలిసాయి. ఆవిడేంటంటే నాకెవరైతే డెలివరీ చేద్దాం అనుకుంటున్నారో ఆవిడ కూడా స్పిరిచ్యువల్ మెడిటేటరే అనమాట. సో, ఆవిడేమో నేనసల ఈ మధ్యలో అసలు నేను చూడలేదు. ఇంత యాక్టివ్‌గా ఏంటి అని చెప్పి అని అడుగుతున్నారనమాట. సో, బికాజ్ నేను ఆల్రెడీ ఆవిడకి నేనేంటి ఫాలో అవుతాను. నార్మల్‌గా అవన్నీ కూడా నేను చెప్తాను. సో, ఆవిడేంటంటే నిజంగా గ్రేట్ అని చెప్పి ఆవిడ చుట్టుపక్కల ఆవిడేంటంటే హెచ్ఓడి హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ మాట. అక్కడ గైనిక్‌కి. సో, షీ వాస్ లైక్ మిగతా వాళ్ళందరికీ చూపిస్తున్నారనమాట. సో, క్లియర్‌గా మీరు కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు బేబీ తోటి అర్థమవుతుంది అంటే ఇంత బాగా మీకు సపోర్ట్ చేస్తుంది బేబీ చూడండి అని చెప్పి అననమాట. సో, మాకు అదసల నిజంగా సూపర్ అనిపించింది. అండ్ ఈ బుక్ చూస్తున్నప్పుడు కూడా ఈ బుక్స్ చదువుతున్నప్పుడు 'ధ్యానమాతృత్వం' సూపర్ కిడ్స్ చదువుతున్నప్పుడు దాంట్లో క్లియర్‌గా ఉంది. బేబీ వస్తున్నప్పుడు ఎన్వైర్న్‌మెంట్ ఎలా ఉండాలి?
కొంచెం లైట్ డిమ్ గా ఉండాలి, మ్యూజిక్ ఏదైనా వెనకాతల రన్ అవుతుంటే బాగుంటుంది. సో అవన్నీ అనమాట. సో నాకు ఎంతో ఇష్టం ఉండేది, ప్లాన్స్ ఉండాలి అలాగా. సో నేనేమో వెళ్ళి మా ఫ్రెండ్స్ తోటి నార్మల్ గా కమ్యూనికేట్ చేసినప్పుడు అన్నారు, డాక్టర్స్ అలా అడక్క వాళ్ళు ఏమైనా తిడతారు అని చెప్పి అని. నాకు ఎలాగో మెడిటేటరే కాబట్టి ఒకసారి నెక్స్ట్ టైం మామూలుగా అడిగాను అనమాట, మేడం నాకు ఇలా కొంచెం స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అవుతుందా అని చెప్పి అని. షీ వాజ్ లైక్, నేనే నాకు డెలివరీస్ అవుతున్నప్పుడు ఐ మేడ్ షూర్ నాకు మ్యూజిక్ ఉండేలాగా, నీకు చక్కగా ఎలా కావాలో చెప్పు, నీకు అలాగే చేద్దాము అని చెప్పి షీ వాజ్ సో అకామిడేటింగ్. సో నాకు చాలా నచ్చేది అనమాట. ఎందుకంటే ఆవిడ కూడా ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఏంటి స్పిరిచువాలిటీ గానే చెప్పేవారు. 9th మంత్ వచ్చేస్తుంటే అను ఇప్పుడు నీకు అంటే నువ్వు నీ యూటరస్ రీజియన్ కి అన్నిటికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో నీకు పెయిన్ వస్తుంది అంటే ఇట్ మీన్స్ బేబీ ఈస్ గోనా కమ్ అవుట్. సో పెయిన్ కి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. సో నువ్వేంటి అంటే చక్కగా బేబీకి చెప్పాలి, నువ్వు రెడీగా ఉండు, నువ్వు బయటకు వస్తున్నావు అని చెప్పి అని. సో ఆవిడ కూడా అంత దీనిగా కాన్ఫిడెంట్ గా ఉండాలి, నీకు నచ్చినట్టు చేద్దాము, చాలా ఈజీ అవుతుంది నీ డెలివరీ అని చెప్పి అని. సో నేను కూడా ఇంకా అంతే దీనిగా ఉండి లైక్ చెప్పేదాన్ని అనమాట బేబీకి. సో ఎండింగ్ వచ్చేసరికి ఆ చిన్న టెన్షన్ నాకైతే నెక్స్ట్ డే డెలివరీ అని చెప్పి అని అన్నారు. ఆ ముందు రోజు కూడా నాకేంటంటే ముందు రోజు ఉండింది టెన్షన్. ఆ ముందు వరకు ఒక్కసారి పానిక్ గానీ, లేదంటే టెన్షన్ గానీ ఎప్పుడు ఉండేది కాదు. బికాస్ ఐ యూస్ టు లైక్ కీప్ మై సెల్ఫ్ అంటే మనది చాలా ఈజీ డెలివరీ అవుతుంది, మనిద్దరం ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం ఆ ప్రాసెస్. బికాస్ కానీ అట్ ద సేమ్ టైం చెప్పేదాన్ని పెయిన్ ఉంటుంది. బికాస్ దట్ ఈస్ ద ఆ పెయిన్ ఉంటేనే నేను కూడా నేను పుష్ చేయగలుగుతాను. సో పెయిన్ ఉంటుంది, బట్ దట్స్ ఓకే. సో చాలా ఈజీగా వీల్ ఓవర్కమ్ ఇట్, మన ఇద్దరం ఒక టీమ్. సో అదొకటి బాగా చెప్పేదాన్ని. మా హస్బెండ్ కూడా లైక్ ఎవ్రీ డే ఏమైనా బుక్స్ ఏమైనా చదువుతున్నప్పుడు వి యూస్ టు రీడ్ అనమాట. స్పిరిచువల్ కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటాయి, ఎక్కడికైనా వెళ్తే నాకు అలవాటు, ర్యాండమ్ గా బుక్ తీసి ఒక మధ్యలో ఒక పేజ్ స్పిరిచువల్ బుక్ చేసి అది నేను చదివేదాన్ని. నాకు చాలా సార్లు ఆ సిచ్యువేషన్ కి నాకు ఏం కావాలి అనేది నాకు అది అనిపించింది అనమాట, నేను కనెక్ట్ అయ్యేదాన్ని. సో ఐ యూస్ టు మేక్ షూర్ కొంచెం అలాగా ర్యాండమ్ గా కొంచెం ఆ బుక్స్ చదివేదాన్ని. అండ్ మా అక్క వాళ్ళతో సంతోషి గారు వాళ్ళతో మాట్లాడినప్పుడు సో చెప్పేవారు అనమాట, నువ్వు ముందే కార్డ్స్, ఫ్లాష్ కార్డ్స్ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని సో బేబీతో ఎంత బాగా కమ్యూనికేట్ చేయొచ్చు సో ఆ టైంకి అలాగా. సో నేను బేసిక్ గా వీగన్ అంటే నేను మిల్క్ అవన్నీ కూడా యూస్ చేయనండి. సో ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి. దానికి స్టార్ట్ అయ్యేసరికి ఇంకా అందరూ ఏంటి అంటే, నువ్వు ఆ టైంలో నువ్వు ఖచ్చితంగా తీసుకోకపోతే ఎలాగా? నువ్వేమో మిల్క్ తీసుకోవాల్సిందే. ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు తీసుకొని దాని తర్వాత కావాలంటే మానేయి అని చెప్పి అన్నారనమాట. అసలు అవసరమే లేదు, నాకెందుకు, ఏం పర్లేదు అని చెప్పి అసలు నేను మినిమమ్ మిల్క్ ఏమీ తీసుకోకుండా సో ఈ గర్భ సంస్కార్ ప్రోగ్రామ్ లో వాళ్ళు డైట్ కూడా చెప్పారనమాట. సో వీగన్ డైట్ కి రిలేటెడ్ ఏది తీసుకుంటే బెటర్ అని చెప్పి అని దాన్ని బట్టి నేను అది తీసుకోవడం జరిగింది. అండ్ అంత టైం ఉందా? అంటే 10 అయిపోతుంది కదా. ఇంకా అంతే, అలా ఎండ్ చేసి. అదే. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే లాస్ట్ లోని బేబీ ఏ రోజైతే నాకు న్యాచురల్ గా రావాలి అని చెప్పి అనుకున్నాను. నాకు ఒక డేట్ ఇచ్చారు. లక్కీగా కానీ నాకు ఇండ్యూస్ చేస్తారన్నారు అనమాట. ఎందుకంటే 40 డే ఇంకా 40 months అయిపోతున్నాయి. నువ్వు ఎందైతే కంప్లీట్ అవ్వాలో సో 40 weeks అయిపోతున్నాయి. సో ఆ రోజు నీకు ఇండ్యూస్ చేసేస్తామని. కానీ నాకు మాత్రం న్యాచురల్ గా స్టార్ట్ అయితేనే బాగుంటది అని చెప్పి ఉండేది. లక్కీగా ఏ రోజైతే మార్నింగ్ 5 o'clock అన్నారో నాకు ఆ రోజు మార్నింగ్ 3 o'clock నాకు పెయిన్ స్టార్ట్ అయ్యాయి అనమాట ఇంట్లోనే. సో ఐ వాస్ వెరీ హ్యాపీ. ఓకే ఫైన్, నాకు న్యాచురల్ గా నేను అనుకున్నాను, న్యాచురల్ గానే స్టార్ట్ అయింది అని చెప్పి అని. సో అక్కడికి ఎప్పుడైతే హాస్పిటల్ కి వెళ్ళిపోయామో వాళ్ళు బట్ స్టిల్ ఇండ్యూస్ చేశారు కొంచెం ఫాస్ట్ అప్ చేయడానికి. బట్ దెన్ ఒకసారి ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో చాలా క్లియర్ గా హార్ట్ రేట్ పెరుగుతుంది అనమాట బేబీది. సో వాళ్ళు ఏంటంటే ఇంకా వచ్చారు, చూసుకున్నారు, హార్ట్ రేట్ పెరిగిపోతుంది బేబీది. సో మేము మీకు ఇమీడియట్ గా దీనికి ప్రిపేర్ చేసేస్తాము సిజేరియన్ కి అని చెప్పి అన్నారనమాట. ఆల్రెడీ వాళ్ళకి ప్రిపేర్ కూడా చేసేస్తున్నారు. సో నాకేమో వచ్చి చెప్పారు, ఇలా హార్ట్ రేట్ పెరుగుతుంది అని చెప్పి డాక్టర్ వచ్చి, నువ్వు హార్ట్ రేట్ పెరుగుతుంది బేబీది, సో నీకు సిజేరియన్ చేయాల్సి వస్తుంది. నా పక్కనే మానిటర్ ఉంది, నాకు కూడా బేబీకి పెట్టారనమాట. సో నేను చూసుకొని అందరూ యాక్చువల్లీ రూమ్ లో ఉన్నారు, బట్ నేను బయటికి ఈసారి మాట్లాడడం స్టార్ట్ చేస్తాను. మన ఇద్దరం ఏంటి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. సిజేరియన్ ఇస్ ఆప్షన్ ఓకే, బట్ దెన్ నువ్వు చాలా న్యాచురల్ గా నువ్వు వచ్చేయగలవు. సో ఎందుకు, నువ్వు చాలా చిల్ గా ఉండు, ఏం పర్లేదు అయిపోతుంది, నువ్వు చాలా ఎంతో హెల్దీగా చాలా హ్యాపీగా ఉన్నావు నువ్వు లోపల అని. ద మూమెంట్ ఐఎమ్ టాకింగ్, మా హస్బెండ్ ఉన్నారు అండ్ మా అక్క లలితక్క లైక్ బేసిక్ గా రిలేటివ్స్ ఉన్నారు. అది చూస్తుండగా హార్ట్ రేట్ క్లియర్ గా మళ్ళీ పెరగడం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళందరూ షాక్. నాకు యాక్చువల్లీ పక్కన పెయిన్స్ వచ్చేస్తున్నాయి, బట్ దెన్ ఐ వాంటెడ్ టు కమ్యూనికేట్ అనమాట. సో అది కమ్యూనికేట్ చేశాను. సో మధ్యలోనేమో ఇంకా చాలా సడన్ గా పెయిన్ వచ్చేసరికి ఎపిడ్యూరల్ నాకు ఇచ్చేయండి, ఇంక నేను ఉండలేను అని చెప్పని అడిగితే మళ్ళీ మా హస్బెండ్ వచ్చారనమాట.
నువ్వు నిజంగా నీకు కష్టము అంటే గనక ఇచ్చేస్తాను. బట్ లేదు అంటే మాత్రం చూడు డాక్టర్ అయితే అది అవ్వకుండా నువ్వు చేయగలవు అంటున్నారు అని చెప్పి అని. బట్ దెన్ ఇంక మళ్ళీ అనమాట. ఓకే. ఫైన్. కమ్ ఆన్ నేను చేయగలను అని చెప్పి అని. ఇంకెప్పుడైతే ఇంకలా అనుకున్నామో వెంటనే అంటే మార్నింగ్ 5:00 అడ్మిట్ అయ్యాను. మధ్యాహ్నం 2:30కి నాకు డెలివరీ అయిపోయిందనమాట. లైక్ 2:58 పీఎంకి. సో, చాలా బేబీ వచ్చింది. నేను ఆ టైంలో నేను అనుకున్నట్టే అనమాట. నాకు ఎనకాతల మ్యూజిక్ ఉన్నది. లైక్ నాకు పక్కన మా హస్బెండ్ ఉన్నారు. ఇన్‌ఫాక్ట్ నాకు బేబీ వస్తున్నప్పుడైతే నేను సాంగ్ కూడా పాడుతున్నాననమాట. లైక్ ఐ వాస్ సింగింగ్ నేను నేర్చుకున్న సాంగ్ పాడాలి అని అనుకున్నాను. లైక్ 'కనుగొంటిని శ్రీరాముని' లైక్ నేను నిన్ను చూసాను అని చెప్పి అని. సో, అలా బ్యూటిఫుల్‌గా సాంగ్ పాడుతున్నాను. బేబీ ఎలా బయటకొచ్చింది. నాకు బేబీని తీసుకొని ఇచ్చారనమాట. సో, ఓవరాల్‌గా నాకైతే జర్నీ మొత్తం చాలా చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. సో, నాకైతే అసలు 100% లైక్ అంటే ఆ స్పిరిచువాలిటీకే నాకు ఇవ్వచ్చు అని అనిపించింది. బికాజ్ ఐ హావ్ సీన్ పీపుల్ కంగారు పడుతూ అదంతా కూడా. బట్ దెన్ ఎప్పుడైతే నేను ఇది ఇన్కల్కేట్ చేసుకున్నానో ఈ డివైన్ పేరెంటింగ్ అనేది నాకు చాలా ఈజీగా అయింది అనిపించింది. సో, అంతే. థాంక్ యూ సో మచ్. వినపడట్లా నీ వాయిస్. మ్యూట్‌లో ఉన్నావు. నార్మల్ డెలివరీ అయ్యావు చక్కగా. నార్మల్ డెలివరీ. ఆఫ్ కోర్స్. అసలు అలా అక్కడికి లోపలికెళ్ళిన 5 మినిట్స్‌లో బేబీ వచ్చిసింది. ఓకే అండి. చక్కగా హ్మ్. మన అనుశ్రీ గారి ఎక్స్‌పీరియన్స్ తీసుకున్నాం కదా! ఇంకెవరైనా ఏమైనా